పురుష దేవుడు ఎవరు? పశుపతి. స్త్రీ దేవత ఎవరు? అమ్మ తల్లి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి పాటు ఓడరేవు పట్టణం ఏది? ఈ బిట్స్ మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకవు, జాగ్రత్తగా చూసుకోండి. చాలా బిట్స్ కవర్ అయినాయి. అలానే లోతల్. ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? తెలుగు చదవడం అందుకే జాగ్రత్త నేర్చుకోవాలి. ఒక్క వర్డ్ వదిలేసిన, ఒక్క కామా స్కిప్ చేసి చదివినా కానీ అర్థాలే మారిపోతాయి. మన తెలుగు అంత గొప్పది. ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని పేర్కొన్నది ఎవరు? మాక్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, ఆర్యులు మొదటిగా ఉపయోగించిన నాణెం. నిష్కా, బంగారు కంఠాభరణం. నెక్స్ట్ వన్, ఆర్యులు అనగా అర్థం ఏమిటి? ఆర్యులు అంటే అర్థం ఏంటమ్మా? పూజులు అని. ఆర్య అంతకుముందు లీవ్ లెటర్లు రాసేటప్పుడు పాతకాలంలో ఆర్య అని రాసేవాళ్ళు, అంటే అయ్యా పూజ్యులైనా అని అర్థం. నెక్స్ట్ వన్, వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో పేర్కొనబడింది? వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో పేర్కొనబడింది? 10వ మండలం. కాళీబంగన్ అనగా అర్థం ఏమిటి? కాళీబంగన్ అనగా అర్థం ఏమిటి? నల్ల గాజులు. రాజుని ఎన్నుకునే అధికారం గల సభ ఏది? రాజుని ఎన్నుకునే అధికారం గల సభ సమితి. నెక్స్ట్ వన్, వయోవృద్ధులు మరియు మేధావులతో కూడిన సభ ఏది? వయోవృద్ధులు మేధావులతో కూడిన సభ. అత్యంత ప్రాచీనమైన తెగ సభ ఏది? అత్యంత ప్రాచీనమైన తెగ సభ విధాత. మీరు మైండ్ మ్యాప్లో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు చూపిస్తాను. సింధు నాగరికత. అసలు సింధు నాగరికత అంటే దీనిలో ఒక 4 ఉంటాయి. భారతదేశపు తొలి నాగరికత, కంచుయుగ నాగరికత, తొలి పట్టణ నాగరికత, హరప్ప నాగరికత. ఇంకా ఇవే. అసలు సింధు నాగరికత అంటే ఈ 4 వీటిల్లో ఇస్తాడు. పరిశోధన గురించి ఇప్పుడు చూద్దాం. పురావస్తు పరిశోధన శాఖ ఎప్పుడు స్థాపించారు? 1861లో. అలెగ్జాండర్ కమింగ్హామ్ పితామహుడు, సర్ జాన్ మార్షల్ డైరెక్టర్. తవ్వకాలు జరిపిన వారు దయారం సహాని. భౌగోళిక విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఉత్తరాన మాండ్యా కాశ్మీర్, దక్షిణాన దైమాబాద్ గుజరాత్, తూర్పు ఆలంగీపూర్ యూపీ, పడమర